ఈవిడి కూడా ఏం మాట్లాడలే. ఈవిడ కూడా లేదండి అంటలేదు. ఆయన అక్కడ ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్మ మోసపురచడానికి సాతాను ఎందుకు నీకు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరిద్దరు ఎందుకు ఏకీభవించితిరి అని అడుగుతా ఉన్నాడు. ఇద్దరిలో కామన్ గా ఉన్నది పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఆవిడ కూడా అలాగే చెప్పడం వల్ల ఆవిడని ఏం చేశాడంటే తీసుకెళ్లి ఆవిడని కూడా పాతి పెట్టేశారు. అననీయ సఫీరాలు చేసిన పాపం దేవుని ఆత్మను పరీక్షించడం గమనించండి. వాళ్ళు చేసిన పాపము దేవుడు ఆత్మ ఏం చేసిందంటే గమనించాడు అని మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాం దేవుని విషయంలోని కొన్ని విషయాల్లో మనం ఎలాగుంటామంటే ఏమీ పర్లేదులే అనుకుంటాం. అకాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా పాపం చేస్తాడు. యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది 7వ అధ్యాయంలో. ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఆ దేశపు ఏమి తీసుకోవద్దంటే ఒక సేనారు వస్త్రమును కొద్దిగా ఇంకోటి తీసుకొచ్చి భూమిలో పాతి పెడతాడు. వీళ్ళు ఏ పెద్ద పెద్ద దేశాలన్నీ కొట్టేసి వస్తారు కానీ, ఫైట్ చేసి వస్తారు కానీ, ఈ హాయి అనేది చిన్న పట్టణం మీద ఓడిపోతారు. హాయి అనే చిన్న పట్టణానికి యుద్ధానికి వెళ్ళి 33 మంది అంతమంది చనిపోతారు. అప్పుడు యెహోషువ తలదించుకొని ఏంటి అని ఏడుస్తూ ఉంటాడు. ఒకసారి 7వ అధ్యాయం చూడండి యెహోషువ గ్రంథంలోని. అందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణమును హాయిని పట్టుకుని వచ్చును అనేసి అనుకున్నారు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారిని ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు వారిలో 36 మనుషులను హతం చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాను. అప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దల సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలలు మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను చేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుతిరిగి నందున నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశపు వాళ్ళందరూ 10వ వచనము యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ మొఖము నేలను మోపుకొని ఉన్నావు. అసలు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తాను. ఎవ్రీ సిన్ గాడ్ నో. ప్రతి పాపము దేవుడికి ఎరుక, ప్రతి పాపము ఆయనకి తెలుసు. అక్కడ యెహోషువకి తెలియకపోతే దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, యెహోషువ నువ్వు ఎందుకు ఎక్కడున్నావు? నీ ముఖం ఎందుకు నేలను పెట్టుకున్నావు అని చెప్తూ 11వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారయ్యా, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైనది కొంత తీసుకొని దొంగలించి పొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇదంతా కూడా లా. ఇదంతా ఏంటండి? ధర్మశాస్త్రం. అప్పుడు వాళ్ళని అక్కడి నుంచి చూస్తే వాళ్ళు చాలా విశేషాలు మనకి కనబడతా ఉంటాయి. 15వ వచనంలో చూడండి, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చవలనని ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీయుల దుష్కార్యములు చేసిన వాడు ఆయను. తర్వాత 16లో మనకి ఆకాను పాపము కనబడతాం. ఇదంతా కూడా ఆకాను చేసిన పాపం గురించిన వివరణ. వాడు ఏం పెట్టుకున్నాడంటే 21లో అంటాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులమును వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్యన అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చెను. తాను చేసినదంతయు ఒప్పుకొనెను. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆకాను కుటుంబము సమూలంగా నాశనమైపోయింది.
అననీయ